హలో అండి. ఇంక లాస్ట్ వీడియోలో ఇంక పూజకు అన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఇంక నేను బాల్కనీలో పూజ చేసుకుంటా ఎప్పుడు. ఇంకా బాల్కనీల కోసము పూలు, పండ్లు, ప్రసాదము, ఇంకా దీపాలు అన్నీ అయితే రెడీ చేసి అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఉసిరి కోట దగ్గర ఇంకా ఒక పీఠం వేసుకొని దానిపైన క్లాత్ వేసి అన్నీ రెడీ చేసేసుకొని పీఠానికి బొట్లు పెట్టుకొని అక్కడ ఒక ఫోటో పెట్టుకొని ఫోటోకి పూల దండ వేసుకొని పువ్వులన్నీ పెట్టుకొని రెడీ చేసుకొని దీపాలన్నీ అక్కడ పెట్టేసుకున్నానండి. ఇంకా అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ముందుగా మనం చేసుకునే పూజ అన్నీ చేసుకొని తులసికి ఉసిరి కొమ్మకి ఒక పసుపు దారం తీసుకొని 3 వేసుకోవాలండి. 3 వేసుకున్న తర్వాత ఇంకా తులసి అష్టోత్తర నామాలు, ఇంకా విష్ణు అష్టోత్తర నామాలు, ఇంకా పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకుంటూ అష్టోత్తర నామాలన్నీ చదువుకోవాలి. ఇలా చదువుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ధూపము, దీపము వేసేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. నైవేద్యం పెట్టుకొని ఇంకా ఇప్పుడు ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే అంత మంచిదండి. ఇంకా నేను ఇక్కడ మట్టి దీపాలలో ఒక 5 ప్రమిదలు పెట్టి ఇంకా దీపాలు కూడా వెలిగించేసేసుకొని ఆ తర్వాత ప్రసాదం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా తాంబూలం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పెట్టుకున్న తర్వాత ఇంకా ఉసిరి దీపాలండి. మనం కంపల్సరీ ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటే తులసి కోట దగ్గర చాలా మంచిది. అవి 9 అయినా, 5 అయినా, 11 అయినా, 21 అయినా, ఎన్నైనా వెలిగించుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఉసిరి దీపాలు కూడా అన్నీ వెలిగించుకొని ఇంకా తులసి మహాత్మ్యము అవన్నీ చదువుకున్నానండి. చదువుకున్న తర్వాత ఇంకా పూజ చేసుకొని చదువుకొని ఇంకా దండం అయితే పెట్టుకుంటే ఈరోజు కార్తీక పురాణం కూడా అక్కడే కూర్చొని మంచిగా చదువుకోవచ్చండి. ఇలా అన్నీ చదువుకున్న తర్వాత ఈరోజు తులసికి ఎలా పూజ చేస్తే అన్ని బుక్లో ఉంటాయి. అవన్నీ చదువుకొని పూజ అయితే చేసుకో